సార్ ఆమె ఏదైతే చెప్తుందో నా పిల్లల ముందు నా ఇద్దరు ఆడపిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను నమ్మే దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మేము విడిపోలేదు. అమ్మాయి ఏదైతే డాక్యుమెంట్ చూపిస్తుందో అది ఫేక్ డాక్యుమెంట్. ఇందులోంచి బయటికి రానికి తను ఏదైతే షీఈ్ ఎస్టాబ్లిషింగ్ సమ్ ఫేక్. కాబట్టి ఆ ముగ్గురు పిల్లలకి నాకు ఈవెన్ శాంతికి కూడా తనకు కూడా ప్రొటెక్షన్ కావాలి. అమ్మాయి కూడా ఒక స్త్రీ కాబట్టి ఈ దృష్ట్యా నేను కాపాడుకునికి పిల్లల్ని కాపాడుకునికి మీడియా ముందుకు వచ్చాను. హోమ్ మినిస్టర్ మేడం అనితా మేడం కూడా కలిశాను. మేడం 15 నిమిషాలు 15-20 మినిట్స్ పర్సనల్గా మాట్లాడారు. మదన్ 4 రోజుల నుంచి వస్తున్నటువంటి విషయం అంతా మాకు తెలుసు. మేమంతా వింటున్నాము, క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము, మెటిక్యులస్గా ఎవ్రీ స్టెప్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. మ్యాటర్ కొద్దిగా సెన్సిటివ్గా ఉంది. అక్కడ ఒక ఎస్టీ అమ్మాయి, సో ఆల్రెడీ మ్యారీడ్, 2 ఆడపిల్లలు ఉన్నారు. అక్కడ ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు నిజంగా లీగల్ డైవర్స్డా కాదా, ఇందులో ఏంటి అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, దీని వెనకాల అంటే బాబులకన్నీ కారణం ఏంటి, ఏమన్నా హిడెన్ ఎజెండాస్ ఏమన్నా ఉన్నాయా, అవన్నీ మేము చూస్తాము. కాబట్టి మ్యాటర్ సెన్సిటివ్గా ఉంది. తప్పకుండా తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే ఉపేక్షించేది లేదు. చట్టం తన